అసలు ఎవరు ఊహించిన మ్యాచ్ ఇది. చెన్నై లాంటి స్ట్రాంగ్ టీమ్ ని కేవలం 127 రన్స్ కాపేసి రాజస్థాన్ రాయల్స్ ఎలా మ్యాచ్ ని డామినేట్ చేసిందో చూస్తే షాక్ అవుతారు. ఈ మ్యాచ్ లో జరిగిన ప్రతి మేజర్ టర్నింగ్ పాయింట్ ని మనం ఇప్పుడు డీటెయిల్ గా చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఐపీఎల్ లో జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ లో ఏం జరిగింది, ఎవరు హీరో, ఎవరు విలన్ అన్ని క్లియర్ గా బ్రేక్ డౌన్ చేస్తాను. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు టాస్ చాలా కీలకమైంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక్కడే మ్యాచ్ దిశ మారిపోయింది అనుకోవచ్చు. పిచ్ కండిషన్స్ బౌలర్ కు సపోర్ట్ ఇచ్చాయి. ఆర్ఆర్ కెప్టెన్ సూపర్ డెసిషన్ తీసుకున్నాడు. సిఎస్కే బ్యాటింగ్ మొదలైంది, కానీ షాకింగ్ గా టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. ఒక్కో వికెట్ పడుతూ ఉండగా ప్రెజర్ పెరిగిపోయింది. రవీంద్ర జడేజా మొదటి బాల్ కి వికెట్ తీసిన మూమెంట్ మ్యాచ్ ను టర్న్ చేసింది. సిఎస్కే లో ఎవరు స్టాండింగ్ ఇవ్వలేకపోయారు. బిగ్ షాట్స్ రాలేదు, పార్ట్నర్షిప్ రాలేదు. ఫలితం కేవలం 127 రన్స్ మాత్రమే. ఇక్కడ ఒక విషయం స్పెషల్ గా చెప్పాలి. రాజస్థాన్ బౌలింగ్ యూనిట్ మొత్తం ఫైర్ లో ఉంది. పేసర్లు, స్పిన్నర్లు ఎవ్వరు వచ్చినా వికెట్ తీస్తున్నారు. లైన్ అండ్ లెంత్ అద్భుతం, ప్రెజర్ బిల్డ్ చేయడం అచ్చం పర్ఫెక్ట్. ఇది టీమ్ ఎఫర్ట్ విన్. ఇక 128 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్ఆర్ స్టార్టింగ్ నుంచే అటాక్ మోడ్ లోకి వెళ్ళింది. వైభవ్ సూర్యవంశీ మరియు యశస్వి జైస్వాల్ ఈ ఇద్దరు సిఎస్కే బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించారు. బౌండరీలు, సిక్సర్లు ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు. ఎక్కడ టెన్షన్ లేకుండా మ్యాచ్ ని సింపుల్ గా ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే సిఎస్కే టాప్ ఆర్డర్ కుప్పకూలడం, ఆర్ఆర్ బౌలర్ కంట్రోల్, పవర్ఫుల్ స్టార్ట్ ఇచ్చిన ఓపెనర్లు, ఈ మూడు కలిసి మ్యాచ్ ను పూర్తిగా ఆర్ఆర్ వైపు తిప్పేశాయి. ఈ మ్యాచ్ ద్వారా ఆర్ఆర్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. మేము టైటిల్ కంటెండర్స్ అని క్లియర్ గా చూపించింది. సిఎస్కే మాత్రం తమ బ్యాటింగ్ లో ఇంప్రూవ్ కావాలి, లేకపోతే వచ్చే మ్యాచ్లలో కష్టమవుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి గైస్? ఆర్ఆర్ ఈ సీజన్ లో టైటిల్ కొడుతుందా, సిఎస్కే కంబ్యాక్ చేస్తుందా? కామెంట్లో తప్పకుండా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.